బాబాయ్ ఇదిగో థమ్స్అప్ ఇదిగో. ఇంట్లోనే ఉండండి. ఉంటాం గోర్ఖజ్జూట్ వేసావు ఇంకెక్కడ పోతాం. అరగంట నుంచి థమ్స్అప్ తాగిచ్చి మరి బురదనేస్తాడు రా బాబాయ్ ఎవరిదో. నువ్వేంటి రిజల్ట్స్ ఎదుగుతున్న స్టూడెంట్ లాగా తెగెత్తికేస్తున్నావు? సచిన్ మ్యారేజ్ లింక్స్ ఫోన్ నంబరు అర్జెంట్ గా కావాలి ఎత్తుకో. ఏ అంటే వరల్డ్ కప్ పచ్చిరాత సచిన్ టెండూల్కర్కి ముందే తెలిసిపోయి మ్యారేజ్ లింక్స్ పెట్టేసుకున్నాడా? ఏదో పులిహార్ జోక్ లేకే పొడిచి పారేస్తాను. ఎత్తుగా అక్కడ వనజారావు మ్యారేజ్ లింక్స్. ఒరే ఈ వనజారావు మ్యారేజ్ లింక్స్ ఫోన్ చేసి సచిన్ మ్యారేజ్ లింక్స్ నెంబర్ అడుగుదాం. మన కళాంజలికి ఫోన్ చేసి చర్మాస్ నెంబర్ అయితే ఇస్తావు నువ్వు? మరి సరే సచిన్ మ్యారేజ్ లింక్స్ నెంబర్ ఎత్తుకో. కాదురా సచిన్ మ్యారేజ్ లింక్స్ నెంబర్ దొరికిందిరా. దానికి ఎంత రావాలా? ఏది? ఇదిగో ఇది రింగ్ అవుతుంది. ఎలా ఎవరా నేను మాట్లాడతాను. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడమే కరెక్ట్. హలో సచిన్. హలో సచిన్ స్పీకింగ్. నా పేరు రవి అండి. హలో హలో వన్ సెకండ్ వాయిస్ కొంచెం క్రాక్ వస్తుందండి. హలో 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 చెప్పండి. ఎందుకు అరుస్తున్నావు? హలో ఎక్స్క్యూజ్ మీ ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది సార్ కొంచెం ఆగండి. సారీ. హలో వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తుంది చెప్పండి. నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీతో. తప్పకుండా మాట్లాడదామండి. రేపు మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తే. అలా కదండి కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. ఎక్కడ చెప్పండి. నేను మధురా నగర్ లో ఉన్నానండి. అరే నేను అక్కడ ఉన్నానే. అడ్రస్ చెప్పండి. అడ్రస్ అది నాకు ఐడియా లేదే. జస్ట్ మినిట్ బాబు ఇలా రా. బాబు ఏంటండి హనుమంతని పిలవచ్చుగా ముద్దుగా. సారీ అండి ఫోన్ లో ఇంటి అడ్రస్ చెప్పమ్మా. హలో హలో చెప్పండి. రాసుకోండి. మధురా నగర్. మధురా నగర్ బి బ్లాక్. బి బ్లాక్. ఒరే హనుమంతు. రే రవి నువ్వేనా మాట్లాడుతున్నా? అంటే సచిన్. సచిన్ సచిన్ మ్యారేజ్ లింక్స్. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, నేను చేస్తానన్నాను. దీనికి పెద్ద డిస్కషన్ ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మాయి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అలాగే వేరే అమ్మాయిని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అదే అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. ఎందుకు చేయకూడదు? లక్షణంగా చేసేయచ్చు. అయితే ఆ అమ్మాయిని మరి రవికి ఇచ్చి పెళ్లి చేసేయండి సార్. అసలు అమ్మాయి ఎవరు నాకు తెలియాలి కదా. ప్రీతి అని సిటీ కమిషనర్ గారు అమ్మాయి. మన సిటీ కమిషనర్ రాజగోపాల్. రాజగోపాల్ గారి అమ్మాయి ప్రీతి. ఎగ్జాక్ట్లీ. చూడు బాబు నా బతుకేదో నేను బతుకుతున్నాను. నేను సంతోషంగా ఉంటాం మీకు ఇష్టం లేదా? నన్ను ఎందుకు సార్ అనవసరంగా కష్టాల్లోకి లాగుతారు? మీకు దండం పెడతాను వెళ్ళి. కాదు ఒకసారి నేను చెప్పేది. ఒకసారి చెప్పారు కదా సార్. సార్ ఒకసారి చెప్తారు పూర్తిగా వినండి సార్. నేను 100 సార్లు వినక్కర్లేదు సార్. ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది. నేను ఏకసంత గ్రాహిని. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. కూర్చో కూర్చో కూర్చోండి. చేయండి సార్. వినండి. ఇప్పుడు విషయం ఏంటంటే కమిషనర్ గారి కూతురు నేను బొమ్మలు ప్రేమించుకున్నాను. హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవాలి. కమిషనర్ కి లవ్ మ్యారేజ్ ఇష్టం ఉండదు. కానీ మా ఇద్దరికి మీరు పెళ్లి చేయాలి. అంటే వైజాగ్ నుంచి వచ్చి మేల్కోటని ఆపాలి. మేల్కోటి నేను ఆపుతాను. ఓకే. కమిషనర్ గారికి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదన్నారు కదా. మీ పెళ్లి ఎలా జరుగుతుంది? దానికి వేరే ప్లాన్ ఉంది. అదంతా తీరిగ్గా చెప్తాను. ఇప్పుడు మీరు మ్యాచ్ ఎంత తీసుకుంటారు? 5, 10, 15, 20 ఏంటి అడ్వాన్స్? ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయడం కుదురుతుందా? లక్షణంగా కుదురుతుంది. లక్ష్యం ఇండైరెక్ట్ గా అడుగుతున్నారా? ఎవడండి మీ ఫ్రెండా? మా నాన్న ఫ్రెండ్. మీ నాన్నతో చెప్పడం చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు సార్. సో మీరు మా ఇద్దరికి పెళ్లి చేద్దాం డిసైడ్ అయిపోయారు. డెఫినెట్ గా చేస్తాను బాబు. ప్రాబ్లం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, బట్ రిస్క్ తీసుకొని చేస్తాను. రిస్క్ ఎక్కడ? మీరు తీసుకుంది డబ్బు కదా. నాకు ఈ డబ్బు అక్కర్లేదు. తీసుకుని నాకు అక్కర్లేదు సార్. అక్కర్లేదు. రిలాక్స్ రిలాక్స్. చూడు బ్రదర్, ఈ పెళ్లి నేను డబ్బు కోసం చేయట్లేదు. నీ ప్రేమలో సిన్సియారిటీ ఉందని నమ్మి చేస్తాను. థ్యాంక్స్ అండి. కానీ ఎప్పటికప్పుడు నేను ఏమేం చేయాలో మీరు నాకు గైడెన్స్ ఇవ్వాలి. రేపు ఆ మేల్కొట్టే ఫ్యామిలీని పెళ్లి చూపులు రాకుండా ఆపాలి. అంతే కదా? అంతే. ఇట్స్ ఓకే. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. నేను సచిన్ మాట్లాడుతున్నాను. ఏంటయ్యా సచిన్, ఏం విశేషాలు? ఏం లేదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని. ఏంటి ఆ బ్యాలెన్స్ కమిషన్ విషయం గురించా? రేపు అక్కడ రాగానే ఇష్టం కదయ్యా. భలేవారండి. కమిషన్ గురించి కాదు సార్, రేపు కమిషనర్ గారు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. రేపు మార్నింగ్ 6 o'clock ఫ్లైట్ బయలుదేరుతున్నాం. ఎయిర్పోర్ట్ కో ఏసీ కార్ తీసుకురా. అలాగే సార్, తప్పకుండా తీసుకొస్తాను. సార్ మీకు సీఎం గారితో పరిచయం ఉందా? ఎవరు? ఆ చందా మోహన్. చందా మోహన్ కాదండి, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. పరిచయం అంటే పెద్దగా లేదు. ఓ 2-3 సార్లు స్టీల్ ఇండస్ట్రీ మీటింగ్ లో కలిసాం. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అన్నట్లు మర్చిపోయాను, ఇంకోసారి నా వైపు చూసి నవ్వారు. అవును, ఎందుకు అలా అడిగావు? ఏం లేదండి, సీఎం గారి అమ్మాయి కూడా నేనే సంబంధాలు చూస్తున్నాను. ఈ మధ్య కలిసినప్పుడు ఏమై సచిన్ ఏ సంబంధాలు చూస్తున్నావు అని అడిగారు. మన కమిషనర్ గారి అమ్మాయికి వైజాగ్ స్టీల్ ఇండస్ట్రీ మేల్కోటి గారి అబ్బాయికి సంబంధం చూస్తున్నానని చెప్పాను. దానికి ఆయనేమన్నారు? వైజాగ్ మేల్కోటి గారి అబ్బాయా అని కనీసం 20 సార్లు అడుగుతారు. ఓకే, దానికే ఉందిలేండి. రేపు 500 ఎక్కువైనా ఏసీ కార్ తీసుకొని వస్తాను. బా ఉండవయ్యా,
నీతో మాట్లాడి చాలా కాలమైంది. ఏముంది సార్ మాట్లాడడానికి, రేపు ఎలాగో కలుస్తారు కదా, అక్కడ మాట్లాడుకుందాం. అక్కడికి వచ్చినప్పుడు ఎలాగైనా మాట్లాడుకుంటాం. ఇంతకు ఈ సీఎం మ్యాటర్ ఏంటి? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. సీఎం గారు పదే పదే మీ గురించి అడుగుతున్నారంటే వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చే ఐడియా ఏమైనా ఉందేమో. ఆయన సీఎం బయటపడ్డు, నేనేమైనా బయట పెడదామంటే ఆల్రెడీ మనం కమిషనర్ గారి సంబంధం కమిట్ అయి ఉన్నాం. సర్లేండి, రేపు మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓ 1000 రూపాయలు పోతే పోయింది, హోండా సిటీ కార్ తీసుకొస్తాను సార్, మన లెవెల్కి సరిపెట్టుంటుంది. అది కాదు, సీఎం గారి కూతురికి మన అబ్బాయిని ఇచ్చి పెళ్ళెందుకు చేయకూడదు? కాకపోతే కమిషనర్ గారు. అబ్బా, ఆ కమిషనర్ ని పక్కన పెట్టి నీ కమిషన్ గురించి ఆలోచించు. ఆయన నేను డీల్ చేస్తాను కదా. ఇంకెప్పుడు ఆ కమిషనర్ నాకు ఫోన్ చేయడు, నేను ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయను. ఓకే కదా? అయితే రేపు మీ పెళ్లి చూపులకు రానట్టేగా. ఇంకెందుకయ్యా రావటము, వేస్ట్. నువ్వు ఫోన్ పెట్టాయి. గుడ్ నైట్. ఇతను ఏదో రకంగా మేనేజ్ చేసామయ్యా, ఇంకేం జరుగుతుందో చూడాలి. మళ్ళీ థ్యాంక్స్. థ్యాంక్ యూ గురుగారు.